ఏపీలో టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యే పనితీరు మీద సీఎం సీరియస్ అవుతారు కానీ చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు. పెన్షన్ల కోసం దివ్యాంగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలు ప్రైవేటీకరణ చేశారని, దీని మీద పవన్ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. పక్క భూ కబ్జాలు, పక్క అవినీతి కార్యక్రమాలు, సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు కేబినెట్ మీటింగ్ జరిగితే లేదు, చిన్న లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు తిన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు. తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏదో చేస్తే చెప్తారో సీరియస్ గా ఉండమని. ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్, ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి నేతృత్వం ఎంత అక్కర్లేదు, ఒకరిని వచ్చి కొంత అక్కర్లేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు. ఆరోపణలు అయితే, దోపిడీలు అయితే, భూ కబ్జాలు అయితే మరి అడగక్కర్లేదు. అవకాశం వరకు దోచుకు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నాయి, దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు.